ఓట్ల కోసం అడ్డమైన హామీలు ఇవ్వటం, అధికారంలోకి వచ్చాక అడ్డంగా మోసం చేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. గత ఎన్నికలకు ముందు సూపర్ 6, సూపర్ 7 అంటూ హామీలు ఇచ్చిన ఆయన ఇప్పుడు అవేవి అమలు చేయకుండానే అన్ని చేసేసినట్లుగా నిస్సిగ్గుగా ప్రకటించుకున్నారు. అంతటితో ఆగకుండా సంబరాలు కూడా చేసుకోవటంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మండిపడ్డారు. పట్టపగలు కల్లార్పకుండా మోసం చేయటంలో చంద్రబాబును మించిన వారే లేరన్నది జగమెరిగిన సత్యం. అనేకసార్లు ఈ విషయం వెల్లడైనప్పటికీ తన నైజాన్ని మాత్రం ఆయన మార్చుకోలేదని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. తాజాగా సూపర్ 6 హామీల విషయంలో కూడా తన బుద్ధిని మరోసారి చాటుకోవటమే దీనికి నిదర్శనమని ధ్వజమెత్తారు జగన్. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ 6, సూపర్ 7 హామీల్లో 2-3 కూడా పూర్తిగా అమలు చేయటం చేతకాక చేతులెత్తేసిన చంద్రబాబు మిగతా హామీలను అస్సలు పట్టించుకోకుండా గాలికొదిలేశారని సాక్ష్యాలతో సహా మీడియా ముందు కడిగేశారు. ప్రజలను మోసం చేయటంలో దిట్ట అయిన చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను ప్రజల మెదళ్లలో నుంచి తొలగించడానికి నానా కుయుక్తులు పన్నుతుంటారని ఇప్పటికే పలుమార్లు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. గతంలో అంటే 2014 ఎన్నికలకు ముందు ప్రకటించిన మేనిఫెస్టోను అధికారంలోకి వచ్చాక జనానికి కనబడనీయకుండా చేయాలని చూశారు బాబు. ఈ క్రమంలో ఇంటర్నెట్లో నుండి అప్పటి మేనిఫెస్టోను తొలగించారు. అప్పట్లో ఆ మోసం చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మళ్ళీ ఆయన అదే పని చేస్తున్నారు. 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ప్రజల మెదళ్లలో నుంచి తొలగించేందుకు తీవ్రంగా కుట్రలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే అనంతపురం సభ నిర్వహించారు. ఇందుకోసం ఎల్లో మీడియాలో ఆయన వేయించిన ప్రకటనలే నిదర్శనమని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. ఎన్నికలకు ముందు సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీల ప్రకటన, అనంతపురం సభ సందర్భంగా ఇచ్చిన ప్రకటనను బేరీజు వేస్తూ చంద్రబాబు బతుకు ఎలాంటిదో తేల్చి చెప్పారు వైఎస్ జగన్. కళ్ళ ఆర్పకుండా అబద్ధాలు ఆడగలిగిన నేర్పరి ఇంకొకరు ఎవరైనా ఉంటారా ప్రపంచంలో? చెప్పండి, మీరే చెప్పండి. దీంట్లో 50 ఏళ్ళకే పెన్షన్ ప్రస్తావన తీసేసినారు. ఆడబిడ్డ నిధి నెల 1500, సంవత్సరానికి 18,000 ఎగిరిపోయింది. నిరుద్యోగ భృతి 3,000 అనేది కనపడ్డంలా. వీటి ప్లేస్లో క్యాంటీన్లు, అది కూడా 204 క్యాంటీన్లు అంట. అది సూపర్ 6లో హామీ, గతంలో ఇచ్చినాడు సూపర్ 6లో హామీ అని మనం అనుకోవాలంట. అది 204 క్యాంటీన్లు. 50 ఏళ్ళకి పెన్షన్ మటాష్. 50 ఏళ్లకే పెన్షన్ అన్నావు, మరి ఇచ్చావా? ఆడబిడ్డ నిధి పేరుతో నెలకు 1500 చొప్పున ఇచ్చావా? నిరుద్యోగ భృతి కింద నెలకు 3000 చొప్పున ఇచ్చావా అని వైఎస్ జగన్ నేరుగా చంద్రబాబును ప్రశ్నించారు. ఉచిత బస్సు విషయంలో గతంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లొచ్చన్న చంద్రబాబు ఇప్పుడు కొన్ని బస్సుల్లో మాత్రమే ప్రయాణించేలా పరిమితులు విధించారు. ఇది మోసం కాదా అని నిలదీశారు. సంవత్సరానికి 3 సిలిండర్లు అని హామీ ఇచ్చిన చంద్రబాబు గత ఏడాది కేవలం కొంతమందికి మాత్రమే, అది కూడా 1 సిలిండర్ మాత్రమే ఇచ్చారు. ఈ ఏడాది అది కూడా లేదు. కానీ అన్ని ఇచ్చేసినట్లే జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 రూపాయల పెట్టుబడి సాయం ఇస్తామని రైతులకు హామీ ఇచ్చిన బాబు ఆ హామీని నిలబెట్టుకోలేదు. గత ఏడాది ఇవ్వకుండా ఈ ఏడాది 7 లక్షల మంది రైతులకు ఎగ్గొట్టి కేవలం 5,000 మాత్రమే వారి ఖాతాల్లో వేసి చేతులు దులుపుకున్నారు. ఇది మోసం కాదా అని వైఎస్ జగన్ చంద్రబాబును ప్రశ్నించారు.